వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సహస్రాలైనటువంటి అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరాదిఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూస్తే ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పటికీ కూడా అంతా ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతూ ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లాండ్ ఆర్డర్, హైదరాబాద్ లాండ్ ఆర్డర్ని సక్రమమైన పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈరోజు గంజాయి తాగుంటా, గుట్కా తాగుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు అవుతూ ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతూ ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతూ ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లాండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరు ఉన్నారు, మరి ఎందుకు జరుగుతూ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళని పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి. కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఏ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారో ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరలో నా పిల్లకి న్యాయం చేసే విధంగా చర్యలు, లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.